Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం వెక్టార్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్ షాట్ వీడియో మ్యాట్రిక్స్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా చూడండి. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్కి చాలాసార్లు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి రెండు స్క్యూ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఏంటి రెండు స్క్యూ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇలాగ రెండు. సో వీటి యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అసలు స్క్యూ లైన్స్ అంటే ఏంటో మీకు క్లారిటీ ఉంటే సో అప్పుడు ఈ సమ్ చేయడానికి మీకు క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఒక 2 minutes జస్ట్ అసలు స్క్యూ లైన్ అంటే ఏంటి అని చూసుకుని దానికి సంబంధించిన షార్టెస్ట్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా చూసుకుని సమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక 3 dimensionలోని ఏ లైన్స్ అయితే అటు ఇంటర్సెక్ట్ అవ్వవు అలాగని ప్యారలల్ కాదు. మీకు అర్థమైందా? సో ఇంటర్సెక్ట్ అవ్వదు అలాగని ప్యారలల్ కాదు, వాటిని స్క్యూ లైన్స్ అంటాం. సో స్క్యూ లైన్స్ ఆర్ స్ట్రైట్ లైన్స్ ఇన్ 3 dimensional స్పేస్ దట్ ఆర్ నైదర్ ప్యారలల్ నాట్ ఇంటర్సెక్టింగ్. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను క్యూబ్ చూపించడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే జిఎఫ్ లైన్ ఏది ఇది అండ్ సిడి ఇది, ఇదేమో ఇక్కడ ఉంది, ఇదేమో ఇది. ఈ రెండు లైన్స్ ఏది ఈ సిడి లైన్ అండ్ ఈ జిఎఫ్ లైన్, ఈ రెండు లైన్స్ మనకి ఇంటర్సెక్ట్ కావు అలాగని ప్యారలల్ కాదు. అట్లాంటి లైన్స్ని మనం ఏమని పిలుచుకుంటాం? స్క్యూ లైన్స్ అని పిలుచుకుంటాం. సో ఇప్పుడు ఈ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉంది ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ చేయమంటున్నారు. సో మనకి ఇక్కడ రెండు ఇవ్వడం జరిగిందా? సో ఈ ఫస్ట్ ఆర్ఎం ఇది అనుకోండి, సెకండ్ ఇది అనుకోండి. ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత అని ఫైండ్ చేయాలి. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ఫర్ ఎ స్క్యూ లైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ అండ్ ఆర్ ఈజ్ సి ప్లస్ ఎస్డి ఉంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ మోడ్ ఆఫ్ ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి బై సో మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ రెండిట్లకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేయబోతున్నాం. సో స్క్యూ లైన్స్ అంటే ఏంటి? ఏవైతే అటు ప్యారలల్ కాదు అలాగని ఇంటర్సెక్ట్ లైన్స్ కాదు, వాటిని స్క్యూ లైన్స్ అని పిలుస్తాం. అటువంటి స్క్యూ లైన్స్ యొక్క ఫార్ములా ఇది. ఓకే, సో ఫార్ములా మనకు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫార్ములా వైజ్గా మనకు కావాల్సింది ఏంటి? ఏ బిసిడి ఇచ్చిన ఈ లైన్స్ నుంచి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఫస్ట్ నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆర్కి సంబంధించి ఏంటిది? ఏ ప్లస్ టీబీ అంటే ఇక్కడ ఏ బి ఇక్కడ నుంచి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ ఇదేంటి మనకి సి అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ లైన్ ఏంటి? ఏ ప్లస్ టీబీ. సెకండ్ లైన్ ఏంటి? సి ప్లస్ ఎస్డి. అంటే ఇది మనకి ఏ అని, ఇది మనకి బి అని, ఇది సి, ఇది డి అని. ఫస్ట్ అవి నోట్ చేసుకోండి. ఓకే, సో ఏ ఇస్ ఈక్వల్ టు 6i ప్లస్ 2j ప్లస్ 2k. ఓకే, సో నెక్స్ట్ b ఇస్ ఈక్వల్ టు ఇది ఏ నోట్ చేసుకుంది, ఇప్పుడు b నోట్ చేసుకోండి. i మైనస్ 2j ప్లస్ 2k. ఓకే, b నోట్ చేసుకోండి. ఇప్పుడు c నోట్ చేసుకోండి. c is equal to minus 4i minus k. ఓకే, నెక్స్ట్ d నోట్ చేసుకోండి. d is equal to 3i minus 2j minus. ఇప్పుడు మనం ఏబిసిడి తీసుకోవడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి ఫార్ములా వైజ్గా ఏంటి? మనకి ఫస్ట్ ఏ మైనస్ సి ఫైండ్ చేయాలి, బి క్రాస్ డి మనకు రెండు కావాలి కాబట్టి ఫస్ట్ ఏ మైనస్ సి అండ్ బి క్రాస్ డిని ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ ఏ మైనస్ సి తీసుకోండి. సో దాన్ని సాల్వ్ చేసుకుని తర్వాత బి క్రాస్ డి చేద్దాం. సో ఏ మైనస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఏంటి ఇక్కడ? సో తీసుకోండి 6i ప్లస్ 2j ప్లస్ 2k, ఇది ఏ. సో నెక్స్ట్ సి ఏంటి? మైనస్ 4i మైనస్ కే తీసుకోండి. మైనస్ 4i మైనస్ కే. ఓకే, సో రెండు సబ్ట్రాక్ట్ చేయండి. ఎలా చేస్తాం? ఐతోనే, జే అండ్ కేతోనే. సో ఫస్ట్ 6 తీసుకోండి. ఐ ఆఫ్ 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. ఓకే, I 6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4. నెక్స్ట్ జే టర్మ్, జేకి అక్కడ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 2jని తీసుకోండి. నెక్స్ట్ కే ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఓకే,
సో ఇప్పుడు నోట్ చేసుకోండి 6 + 4 10i ప్లస్ 2j ప్లస్ 2 + 1 3k. ఓకే, సో సింపుల్గా ఏం చేసాం 6 4 10 అయింది, 2కి j లేదు కాబట్టి ఓన్లీ 2j డైరెక్ట్ తీసుకున్నాం. ఈ 2 అంటే ఇది -+1 కాబట్టి 3k. a - c వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వాల్యూ ఫైండ్ చేయాల్సింది ఏంటి, b క్రాస్ d ఫైండ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు b క్రాస్ d ఫైండ్ చేయాల్సి ఉంటుంది. b క్రాస్ d. సో ఎప్పుడైనా సరే క్రాస్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, మనం డెట్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో డెట్ ఏంటంటే 3/3 మ్యాట్రిసెస్. ఎలా ఫామ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రో ఎప్పుడు కూడా i అండ్ j అండ్ k. ఓకే, సో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రో ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మనకేముంది b కాబట్టి bకి సంబంధించి తీసుకోవాలి. ఏంటి 1 - 2 + 2. ఓకే, సో i పక్కన ఏముంది 1, నెక్స్ట్ -2 అండ్ నెక్స్ట్ ఏముంది +2. సో +2. నెక్స్ట్ d. సో dకి సంబంధించి ఏముంది 3 - 2 -2 3 -2 అండ్ -2 ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే సింపుల్గా ఫస్ట్ రోలో ఏముందో అది తీసుకోండి. i నెక్స్ట్ j నెక్స్ట్ k తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ సైన్స్ అసైన్ చేయాలి, ప్లస్ మైనస్ ప్లస్. సో b క్రాస్ d ఫైండ్ చేయాలి. మనం దాన్ని ఫైండ్ చేయాలి అంటే మనం 3/3 డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి. దానికోసం ఫస్ట్ ijk తీసుకోవాలి. నెక్స్ట్ bకి సంబంధించిన కోఎఫిషియెంట్స్ ఏమైతే ఉన్నాయి 1 -2 2 తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ dకి సంబంధించి 3 -2 -2 తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు iకి సంబంధించిన రో ఇంకా కాలం క్లోజ్ చేసేస్తే మనకి ఏముంటుంది -2 × -2 +4, ఎందుకంటే -× ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ -2 2s are 4 -4. నెక్స్ట్ jకి సంబంధించి దాని రో దాని కాలం క్లోజ్ చేస్తే 1 × -2 -2. నెక్స్ట్ 3 2s are 6 -6. అలాగే kకి సంబంధించి కూడా kకి సంబంధించి రో ఇంకా కాలం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది 1 × -2 -2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 3 2s are 6 -6. ఓకే, సో ఇది సో i గురించి మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన రో కాలం క్లోజ్ చేసి AD - BC అంటే 2 2s are 4 మైనస్ ఆఫ్ 2 2s are 4. అలాగే j కోసం మాట్లాడినప్పుడు దాని రో దాన్ని కాలం క్లోజ్ చేయాలి. అండ్ k గురించి మాట్లాడినప్పుడు దాని రో ఇంక కాలం క్లోజ్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, సో i ఆఫ్ -2 +4 +4 minus j of -2 -6 -8 plus k of -2 and minus of minus ఏమవుతుంది ఇక్కడ మనకి +6 అవుతుంది. ఓకే, అర్థమే కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు 8i నెక్స్ట్ -(-) ప్లస్ 8j నెక్స్ట్ -2 + 6 ఏమొస్తుంది +4 వస్తుంది కాబట్టి +4k. దట్స్ ఇట్. సో b క్రాస్ d వాల్యూ వచ్చింది. సో మనకు కావాల్సిన a - c అండ్ b క్రాస్ d రెండు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే a - cకి b క్రాస్ dకి మనం డాట్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో డాట్ వాల్యూ ఫైండ్ చేయండి ఇప్పుడు. సో తీసుకోండి a - c డాట్ b క్రాస్ d. ఓకే, a - c ఏంటి 10i 2j 3k. సో 10i 2j and 3k dot b cross d. b cross d ఏంటి 8i plus 8j plus 4k. ఓకే, సో a - c ఈ వాల్యూ తీసుకున్నాం ఇక్కడ. డాట్ b cross d ఫైండ్ చేసాం కదా, ఆ వాల్యూ తీసుకున్నాం. సో డాట్ అన్నప్పుడు ఏం చేయాలి, సింపుల్గా i వాల్యూస్ మల్టిప్లై చేసుకోవాలి, j పక్కన మల్టిప్లై చేసుకోవాలి, k వాల్యూస్ ఉన్నాయి మల్టిప్లై చేసుకోవాలి. 10 × 8 80, 2 8s are 16 and next 3 4s are 12. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది 80 + 16 అంతా 96, 96 to 98 108 వస్తుంది. ఓకే, ఇప్పుడు a - c డాట్ b క్రాస్ d ఫైండ్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి మనం ఇక్కడ ఫైండ్ చేసేది మోడ్ ఆఫ్ b క్రాస్ d వాల్యూ కదా, ఆ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఫైండ్ చేద్దామా. సో
బి క్రాస్ డి, దీని యొక్క మనకేం కావాలి, మోడ్ వాల్యూ కావాలి. సో ఎప్పుడైతే మనకి ఇలాగా బి క్రాస్ డి ఎప్పుడైతే ఇలాగ ఫామ్లో ఉంటుంది, ఎలాగా xi ప్లస్ yj ప్లస్ zk ఇలా ఫామ్ ఉన్నప్పుడు సో దీని మోడ్ వాల్యూ ఏమొస్తుంది అంటే అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకే, సో బి క్రాస్ డి ఈ ఫామ్ లో ఉంటే దాని యొక్క మోడ్ వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి దాన్ని 8 8 4 కదా, అంటే x 8 y 8 z కూడా 4 అన్నట్టు, అంటే x వాల్యూ ఇది, y వాల్యూ ఇది, z వాల్యూ ఇది. బి క్రాస్ డి మనం ఫైండ్ చేసాం కదా, దాని యొక్క మోడే మనం ఫైండ్ చేస్తున్నాము 8 8 4. ఓకే, సో తీసుకోండి. సో బి క్రాస్ డి ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏముంది ఫస్ట్ 8 స్క్వేర్ నెక్స్ట్ y 8 స్క్వేర్ నెక్స్ట్ z 4 స్క్వేర్. ఓకే, సో ఏమొస్తుంది అండర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 64 ప్లస్ 16, 8 స్క్వేర్ ఎంత 64 64 16. సో ఎంత రూట్ ఆఫ్ 144. ఓకే, సో 144 వాల్యూ ఎంత 12, ఎందుకంటే సో 12 సార్ 144 కాబట్టి సో 12. సో మనకేంటి బి క్రాస్ డి యొక్క మోడ్ వాల్యూ ఎంత వచ్చింది 12. ఇప్పుడు షార్ట్ డిస్టెన్స్ లో కావాల్సిన a మైనస్ డి డాట్ బి క్రాస్ డి వాల్యూ ఉంది అండ్ మన దగ్గర మోడ్ ఆఫ్ బి క్రాస్ డి వాల్యూ, అవి తీసుకుని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో సాల్వ్ చేయండి. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములా మీరు తీసుకోవాలి. సో తీసుకుందాం, మోడ్ ఆఫ్ a మైనస్ సి డాట్ బి క్రాస్ డి బై బి క్రాస్ డి మోడ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ సి డాట్ బి క్రాస్ డి వాల్యూ ఎంత మనకి 108 వచ్చింది కదా. సో మోడ్ ఆఫ్ 108 బై బి క్రాస్ డి మోడ్ వాల్యూ ఎంత 12, అంటే పాజిటివ్లో ఉంది కాబట్టి 108 బై 12 ఎంత 12 లో మనం 108 ఎప్పుడు పోతుంది, సింపుల్గా 9 టైమ్స్ కదా. సో 9, సో 12 9s are 108. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే మనం అనుకున్నట్టు ఎగ్జాంపుల్ ఈ జిఎఫ్కిని అండ్ అలాగే ఈ సిడికి ఉన్న డిస్టెన్స్ ఎంత 9 అన్నట్టు. సో సింపుల్గా ఏంటి మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ ఫామ్లో తీసుకున్నాం ఫస్ట్ గివెన్, తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్డి ఫామ్ ఉందా ఆ రెండు తీసుకున్నాం. ఆ రెండింటి నుంచి మనం ఏబిసిడిని నీట్గా రాసుకున్న తర్వాత మనకి ఫార్ములా వైజ్ కావాల్సిన ఏ మైనస్ సి ఫైండ్ చేసాం, తర్వాత బి క్రాస్ డి ఫైండ్ చేసాం. ఫైండ్ చేసిన తర్వాత ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి వాల్యూ ఫైండ్ చేసుకున్నాం. తర్వాత డినామినేటర్లో ఉన్న బి క్రాస్ సి మోడ్ వాల్యూ ఫైండ్ చేసుకున్నాం. అక్కడ ఏదైతే వాల్యూస్ మనం ఫైండ్ చేసాం రెండు తీసుకున్నాం, సింపుల్గా సాల్వ్ చేసుకున్నాం. మీలో ఎవరికి స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇలానే ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఐ హోప్ మీ క్లాస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈజీగా పాస్ అవడానికి ఉండొచ్చు, లేదా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని హై బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.